పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ పేరు వింటేనే కూటమి ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే ఎక్కడ ఆయన పేరు కనిపించినా తొలగించేస్తున్నారు. 530 కోట్ల రూపాయల వ్యయంతో వైఎస్ జగన్ పులివెందులలో మెడికల్ కాలేజీ నిర్మించి దానికి డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అని పేరు పెట్టారు. అయితే ఇప్పుడు ఆ పేరును తొలగించింది కూటమి ప్రభుత్వం. ప్రజలకు వైద్య రంగంలో ఈ ప్రభుత్వం చేసిందేమీ లేకపోయినా వచ్చినేడాది కాలంలోనే వైఎస్ఆర్ పేరు తొలగింపుకు మాత్రం ముందుంది. కూటమి ప్రభుత్వ చర్యలతో వైఎస్ఆర్ అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అందిస్తారు శ్రీనివాస్. అనుశ్రీ, పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీంతో ఇటు పులివెందులలో కానీ వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ పేరు తొలగించడం పైన తీవ్రమైనటువంటి ఆవేదన వైఎస్ఆర్ అభిమానుల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ పేరు ఎక్కడ కనిపించకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలు ఇతర మెడికల్ సంస్థలకు సంబంధించి వైఎస్ఆర్ పేరున్న వాటిని అన్నింటిని కూడా తొలగిస్తూ జీవో జారీ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిలో భాగంగానే పులివెందుల మెడికల్ కాలేజీని ఇప్పటికే దాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి అక్కడ 65 మంది వైద్యులు ఉంటే ఇప్పుడు దాదాపు 10 నుంచి 15 మంది మాత్రమే అక్కడ వైద్యులు ఉన్నటువంటి పరిస్థితి. ఓపీ కూడా తగ్గిపోతుంది. మెడికల్ కాలేజీకి వచ్చినటువంటి సీట్లు ఏవైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన 50 సీట్లను కూడా వెనక్కి పంపేసి మేము నిర్వహించలేమని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. అంటే ఇదంతా చూస్తుంటే కేవలము ఏదైతే వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ పులివెందుల్లో ఉన్నటువంటి దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక దురుద్దేశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అనేది అయితే వైఎస్ఆర్ అభిమానులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే పులివెందుల మెడికల్ కాలేజీకి పెట్టిన పేరుతో పాటు కడప నగరం రిమ్స్ ప్రాంగణంలో ఒక అత్యాధునికమైనటువంటి ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా వైఎస్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసినట్టు ఉంది. దీనికి కూడా వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ క్యాన్సర్ కేర్ సెంటర్ ని పేరు మార్చినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఏదైతే పలాసలో ఉన్నటువంటి ఏదైతే ఆసుపత్రి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి సంబంధించి కూడా అక్కడ కూడా పేరు మార్చారని మనకు సమాచారం అందుతుంది. మొత్తం మీద జీవోలో దాదాపు 10 నుంచి 15 వరకు కూడా వైఎస్ఆర్ ఏదైతే వైఎస్ఆర్ పేరుతో ఉన్నటువంటి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా పేర్లు మార్చడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు చాలా తీవ్రమైన ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.